శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము ద్వితీయోధ్యాయము. ధర్మనందనోపాఖ్యానము. వైశ్యవంశగాథ శ్రవణాసక్తులయ్యుండిన శౌనకాది మహామునులను జూచి సూతుడు, ఓ ముని సత్తములారా, పూర్వము బుద్ధి కుశలుడైన ధర్మనందనునకు ఆదిశేషునిచే చెప్పబడిన పావన చరిత్రను నారదుడు నాకు ఏకాంతముగా వినిపించెను. ఆ గాథను నేనిప్పుడు మీకు తెలియజేసెదను, సావధానులై వినుడు అని ఇట్లు చెప్పనారంభించెను. పరమ పవిత్రమైన ఆర్యావర్తమునందు శ్రేష్టమై ప్రతిష్ఠనందిన ప్రతిష్ఠా నగరమను మహానగరము కలదు. అందు చూడామణీయను పేరుగల వైశ్యోత్తముడొకడు నివసించుచుండెను. అతడు జ్ఞానవంతుడు, గుణవంతుడు, శీలవంతుడు, సత్యసంధుడు, నిత్య దాన ధర్మాది సద్గుణ నిబద్ధుడు, ధర్మ తత్పరుడునైయుండెను. అతడు తన నిరుపమాన ధర్మ నిరతిచే ధర్మశ్రేష్ఠియను విఖ్యాత నామము పొందెను. ఆ మహనీయుడు సమస్త సంపదలతో తులతూగుచుండినను సంతానము లేనందున మిక్కిలి సంతాపము చెంది ధర్మపత్ని సమేతుడై చ్యవన మహర్షి ఆశ్రమమునకు పోయెను. మహర్షిని విద్యుక్తముగా పూజించి, ఓ ఋషి సత్తమా, నాకెన్ని భోగభాగ్యములున్నను సంతానము లేదను కోరిక సదా నన్ను పీడించుచున్నది. అపుత్రస్య గతిర్నాస్తి యను ఆర్యోక్తి తలపునకు వచ్చినప్పుడెల్లా నామది విలవిలలాడుచున్నది. తరుణోపాయమునకై తమ చరణారవిందములనాశ్రయించి తిని, పుత్రహీనుడనైన నాకు సంతాన ప్రాప్తి కలుగు ఉపాయమును దయతో ఉపదేశింపుడు అని ప్రార్థించెను. అప్పుడా చ్యవన మహర్షి ధర్మశ్రేష్ఠిని చూచి, ఓ వైశ్యోత్తమ, భక్తుల సమస్త వాంఛితములను ఈడేర్చగల ఆది పరాశక్తిని గూర్చి నిశ్చల చిత్తుడవై సతీ సమేతుడవై తపస్సు చేయుచు ఆ దేవి కృప వలన నీకు తప్పక పుత్ర సంతానము ప్రాప్తించగలదు అని చెప్పి ఆ వైశ్యవరునకు దేవి దివ్యమంత్రము ఉపదేశించెను. మంత్రోపదేశమునందిన శ్రేష్ఠ దంపతులు మహానందభరితులై నిరుపమాన నిష్ఠా గరిష్ఠులై అచంచల దీక్షతో తపమాచరించిరి. వారి అమోఘ తపఃప్రభావమున ముల్లోకములు కంపించినవి. లోకరక్షకి అయిన పరమేశ్వరి కరుణించినది. ధర్మశ్రేష్ఠి దంపతుల ఎదుట సాక్షాత్కరించినది. వారికి పుత్ర సంతానదాయకమైన వరమును ప్రసాదించినది. అటు పిమ్మట నొక సంవత్సర కాలము నిండగనే ధర్మశ్రేష్ఠి భార్య అయిన ఆర్యక తేజోనిధియగు యొక్క కుమారుని ప్రసవించినది. ఆ బిడ్డడు తన ధర్మనిరతి చేతను త్యాగ గరిమ వలనను జగద్విఖ్యాతుడు కాగలడని జ్యోతిష్యులు పలికిరి. ఆ పిల్లవానికి ధర్మనందనుడను పేరు పెట్టబడెను. ధర్మనందనుడు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందెను. 8 ఏండ్ల ప్రాయము వచ్చిన తోడనే తండ్రియగు ధర్మశ్రేష్ఠి ఆ బాలునకు ఉపనయన సంస్కారములు జరిపించెను. అటుపై వృతము, అధ్యయనము, సత్యభాషణము, సత్యాచరణము, తపస్సంపద, బాహ్యాంతరేంద్రియ నిగ్రహము అనడు శమదమాది సద్గుణముల గలిగిన వాడును, అర్ఘ్యారాధనము, యజ్ఞాచరణము, అతిథి భూజనము, దయ, కరుణ, మైత్రి, నమ్రత, వినయము, శ్రద్ధ మున్నగు శుభ గుణములచే శోభిల్లువాడును, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ దీక్షా దక్షుడునను, ఆదర్శగురు లక్షణములతో విరాజిల్లుచుండిన భార్గవ చవనుని గురుకులాశ్రమమునకు ధర్మశ్రేష్ఠి తన కుమారుని గొనిపోయెను. అట ఆ మహర్షిచే ధర్మనందనునకు వేదారంభ సంస్కారము చేయించి విద్యాభ్యాసమునకై ఆ బాలుని గురుకులమున చేర్పించెను. అంతటా ఆ చ్యవన మహర్షి ధర్మనందనునకు విద్యారంభ కాలమున గురువు శిష్యునకు బోధించవలసిన హితవాక్యములను, ఆశ్రమ నియమములను మరియు బ్రహ్మచర్య వ్రతాచరణ నిదానములను చక్కగా తెలియజేసి విద్యాబోధన ఆరంభించెను. ధర్మనందనుడు అత్యంత శ్రద్ధాభక్తులతో గురు సేవగావించుచు అనతి కాలముననే వేదాంగములను అభ్యసించి ఆదర్శ శిష్యుడనిపించుకొనెను.
అంత చవన మహర్షి ధర్మనందనునితో, నాయనా, నీకు నేర్పవలసిన విద్యలన్నింటినీ నేర్పితిని. ఇంక కొలది దినములలోనే నీవు స్వగృహమునకు పోవనగును. నీవు నీ జీవితమున నిర్వర్తింపవలసిన విధులను గూర్చి చివరి బోధగా తెలుపుచున్నాను. సమాహిత చిత్తుడవై వినుము అని ఇట్లు చెప్పసాగెను. కుమారా, సదా సత్యమునే పలుకుము, ధర్మమునే ఆచరించుము, స్వాధ్యాయమును నిర్లక్ష్యము చేయవలదు. ఆచార్యునకు ప్రీతికరములైన కానుకలను తెచ్చి దక్షిణగా సమర్పింపుము. సద్గృహస్థుడవై సత్సంతానమును పొంది వంశము నిల్పుచు ఆత్మ సంరక్షణాది కుశలముల నుండి తొలగవలదు. ధర్మయుతమైన న్యాయమైన మార్గమున నీ సంపదల అభివృద్ధి చేసుకొనుటలో అశ్రద్ధ చూపవలదు. మరియు ఆ సంపదలతో లోక కళ్యాణకారకములైన కార్యములను చేయుటలో అశ్రద్ధ చూపవలరు. స్వాధ్యాయము, ప్రవచనము ఈ రెండింటినీ నిర్లక్ష్యము చేయవలదు. తల్లిని, తండ్రిని, ఆచార్యుని, అతిథిని దైవ స్వరూపములుగా భావించి సేవింపుము. వింధ్య కార్యములను విడిచి అనింద్యములైన పనులని ఆచరింపుము. మాచే చేయబడిన కార్యములలో మంచి వానిని మాత్రమే నీవును చేయుము. మా కంటే శ్రేష్ఠులైన వారెదురైనచో వారిని ఆహ్వానించి సేవింపుము. నాయన, ఆత్మ సాక్షాత్కారమును పొంది దుఃఖపూర్ణముగు సంసార సాగరమును తరించుటయే వేదముల సారము. కాని అందరి మనస్సులందు మంచి కోర్కె మొదటి నుండియే జనించదు కనుక సత్కర్మలతో సద్భావములతో ఎట్లు జీవించవలెననో వేదము విధి నిషేధ రూపమున తెలుపుచున్నది. శృతి ప్రతిపాదితమైన విధముగా జీవించు వారి హృదయములలో నిత్యానిత్య వివేకము, వైరాగ్యము, దైవ సాక్షాత్కార వాంఛ క్రమముగా కలుగును. ప్రియమైన సత్యమును చెప్పుము. అప్రియమైనది సత్యమేయైనను పలుకవలదు. పొరపాటుననైనను అసత్యమాడకుము. పెద్దలు ప్రసంగించుచున్నప్పుడు నిశ్శబ్దముగా కూర్చుండి శ్రద్ధతో వినవలెను. ఎవరికైనను దానములిచ్చినప్పుడు దేశకాల పాత్రలను నివేదించి యథాశక్తి శ్రద్ధతో, వినయముతో, భయభక్తులతో, మిక్కిలి సంతోషముతో, ప్రేమతో, శుభాకాంక్షాపూర్వకముగా ఆయా దానములనియ్యవలెను. అశ్రద్ధతో దానమియ్యరాదు. శాస్త్ర విహిత కర్మలను గూర్చిగాని ఆచారములను గూర్చిగాని సందేహములు కలిగినప్పుడు స్వతంత్రులు, దయాధర్మయుతులు, కర్మ కుశలురు, బుద్ధిమంతులైన వారిని ఆశ్రయించి నీకు సందేహము కలిగించిన కర్మాచారములను వారాచరించు విధమున ఆచరించవలెను. ఇక సమాజముచే దోషులుగా పరిగణింపబడిన వారితో ఎట్లు ప్రవర్తింపవలెనో తెలియనప్పుడు పైన నుడివిన లక్షణములు గల పెద్దలు ఆ దోషులతో ఎట్లు ప్రవర్తింతురో గమనించి అట్లే నీవును ప్రవర్తింపుము. నేనిప్పుడు చెప్పిన ఈ విషయములన్నింటినీ దైవాజ్ఞగా, ఉపదేశముగా, వేదసారముగా మరియు కర్తవ్యముగా గ్రహించి ఆచరించి ధన్య జీవునడవు గమ్ము. ఈ విషయములు తైత్తరీయోపనిషత్తునందు తెలుపబడిన వేదోపదేశములు సుమా అని చివరి ఉపదేశము గావించి చవన మహర్షి ధర్మనందనుని సమావర్తన సంస్కారమునకై కావలసిన ఏర్పాట్లు గావించసాగెను. మరునాటి ఉదయమున ధర్మనందనుడు యథావిధిగా పుష్పములు, సమిధులు తెచ్చుటకై వనమునకు పోయి అక్కడి మనోహర ప్రకృతి నవలోకించుచు పుష్పములకై అన్వేషించుచు తిరుగాడుచుండగా వానికొక ఆర్తనాదము వినిపించెను. ధర్మనందనుడా ధ్వనిచే ఆకర్షింపబడి అటువైపునకు చెవి యొగ్గిన, ఓ వ్యాధుడా, నేను తీర్థయాత్రాసక్తుడనైన అంగీరసుడను, బ్రాహ్మణుడను, సాధు జీవనుడను, నన్ను హింసింపకము, విడిచిపెట్టుము అను దీనాలాపములు వినిపించినవి. అంతా అతడా శబ్దముననుసరించి బహుదూరము పోయిన తరువాత వింధ్య పర్వత సమీపమున ఒక కిరాత కాపాలికునిచే బాధింపబడుచుండిన ఒక బ్రాహ్మణుని చూచి మిక్కిలి దుఃఖితుడై ఆ కిరాతకునితో, ఓరి పాపాత్ముడా, సాధు జీవనుడు
పూజ్యుడనైన బ్రాహ్మణుని ఏల హింసించుచున్నావు అని అడుగగా, ఆ మాటలు వినిన వ్యాధుడు కుపితుడై, ఓరి బాలక, నీవు కొంచెమైనను భయము లేక మాట్లాడుచున్నావు. మరల మాట్లాడినచో నిన్ను కూడా హింసించెదను అని భయపెట్టెను. ధర్మనందనుడు బెదరక, వ్యాధుడా, నిరపరాధి అయిన ఆ విప్రుని ఎందుకు చంపబూసుకున్నావో తెలియజేయుము అని ఒత్తిడి చేసెను. అప్పుడు ఆ వ్యాధుడు, ఓ బాలక, నేను ప్రతి సంవత్సరము ఈ వింధ్యగిరిలో నెలకొనియున్న శక్తికి ఒక పురుషుని బలిగా అర్చించవలసి ఉన్నది. ఇది మా వంశాచారము. ఇది నా అవశ్య కర్తవ్యము అని బదులు చెప్పెను. ఆ మాటలు వినిన నందనుడు ఆ బ్రాహ్మణుని బంధము నుండి తొలగించి, ఆ పాశమును తన కంఠమునకు తగిలించుకొని కిరాతకునితో, ఓ ఈ బ్రాహ్మణునకు బదులుగా నన్ను శక్తికి బలియిమ్ము, నీ శ్రేయస్సును సంపాదించుకొనుము అని దిటువుగా పలికెను. క్రూరుడైన ఆ వ్యాధుడు వెంటనే బ్రాహ్మణుని విడిచి ధర్మనందనుని బంధించి ఈడ్చుకొని పోసాగెను. కొనదేలిన కలిన కర్కశ శిలలతోనూ ముళ్ల పొదలతోనూ దుర్గముగానున్న ఆ ఎడవి దారిలో ఈడ్చుకొని పోబడుచున్న బాలుని శరీరమంతయు గాయములై రక్తము స్రవించసాగెను. అది చూచి వ్యాధుడు వెటకారముగా, ఏమి బాలక, కావరముతో బాపడిని విడిచిపెట్టించితివి, ఇప్పుడు నీకీ సుఖమెట్లు ఉన్నది అని యొక్క శక్యములాడుచు అణుమాత్రమైనను జాలిలేక ఆ బాలుని మరింత వేగముతో ఈడ్చుకొని పోసాగెను. ధర్మనందనుడు అవంతైనను చలించక స్థిర చిత్తుడై వ్యాధుని వెంట పోసాగెను. వ్యాఘ్ర భల్లూకాది భయంకర క్రూర మృగములతో కూడిన ఆ దుర్గమారణ్యమున ధర్మనందనుని తీసుకొని పోవుచున్న వ్యాధుడు త్వరగా నడుచుచు ఒకచోట ఆకస్మికముగా ఆగెను. అతడు కొలది దూరము నుండి పెద్ద సైన్యము వచ్చుచున్నట్లు సూచించు ఒక భయంకర ధ్వని వినెను. ధూళిచే ఆవరింపబడిన ఆకాశమును చూచి తత్తరబాటునంది, అమ్మో, మహారాజు సైన్య సమేతుడై ఈ మహారణ్యముకే వచ్చుచున్నాడు. బాలుడా, మనమిక ఇక్కడ నిలువరాదు. ఆ రాజు నన్ను తిలకించినచో తప్పక సంహరించును అని పలుకుచు బాలుని బంధ విముక్తుని గావించి వాని చేయి పట్టుకొని త్వరగా పరిగెత్తి అక్కడ గలనొక పర్వత గుహలో వానిని పడవేసెను. అటుపై ఆ ధర్మనందనునితో, ఓ ఈ బాలక, నేను మరల వచ్చు వరకు ఇచ్చటనే నిరీక్షించుచుండును అని ఆజ్ఞాపించెను. తరువాత సంశయాత్ముడైన ఆ కిరాతకుడు బిలద్వారమునక పెద్ద బండతో మూసివేసి అటు నుండి పోయి ఒక వృక్షమునధిరోహించి కొమ్మలలో దాగియుండెను. ఇంతలో భద్రుడను మగధ దేశాధిపతి సైన్య సమేతుడై ఆ అడవికి వేటకై వచ్చెను. వేటాడుచు అలసిన ఆ రాజు విశ్రాంతి కొరకై కిరాతకుడధిరోహించిన చెట్టు క్రిందకే చేరెను. దైవవశమున చెట్టుపై దాగియున్న కిరాతకుడా రాజు కంటబడెను. ఔరా, లోక కంటకుడైన కాపాలిక వ్యాధుడెవడో బాటసారులను చంపుకోర్కెతో ఈ చెట్టు కొమ్మలలో దాగియున్నాడు. వీడు వధార్హుడు. వీనిని వెంటనే పట్టి వధించుడు అని రాజు తన సైనికులను ఆజ్ఞాపించెను. ఆ కిరాతకుడు కాపాలికుడగుట వలన మంత్రతంత్రములతో మాయా యుద్ధము గావించెను. తుదకు భద్రమహారాజు తీక్షణమైన అర్ధచంద్ర బాణమును ప్రయోగించి ఆ కిరాత కాపాలికుని శిరస్సును ఖండించి వేసెను. పిమ్మట రాజు సంతుష్టాంతరంగుడై అచటనే కొంత తడువు విశ్రమించి నిజపురమునకు మరలిపోయెను. ధర్మనందనునకు ఆదిశేషుని సందర్శనము జ్ఞానబోధ. ఇక్కడ ఇట్లుండగా శంకరుని కంఠహారముగు వాసకియను నాగరాజు పరమేశ్వరుని ఎనగ్నుబడిసి ఆదిశేషుని జూచుకాంక్షతో కైలాసము నుండి బయలుదేరి భూలోకమునకు చేరెను. అతడు పాతాళ బిలద్వారము వద్దకు వచ్చి ఆ ద్వారముక పెద్ద బండచే మూయబడి ఉండుటను చూచి మహోగ్రుడై తీవ్రముగా పుత్కరించెను. తక్షణమే ఆ బండ 1000 ముక్కలుగా పగిలిపోయెను.
అనంతరమా గుహాంతర ఆర్భాగమున దైవ ధ్యాన తత్పరుడయ్యున్న ధర్మనందనుని చూచి వాసుకి ఆశ్చర్యచకితుడయ్యెను. అతడు బాలుని ధ్యాన సమాధి నుండి మేల్కొల్పెను. ధర్మనందనుడు కనులు తెరిచి తన ఎదుటనున్న వాసుకిని గాంచి నమస్కరించి పలు విధముల ఆ నాగరాజును సంస్తుతించెను. ఆ బాలుని వినయ విధేయతలకు మిక్కిలిగా సంతసించిన వాసుకి వానిని ఆశీర్వదించి, ఓ కుమారా, ఇది నాగలోక మార్గము. నీవిక్కడ ధ్యాన నిమగ్నుడనై ఉండుటకు గల కారణమేమిటి అని ప్రశ్నించగా, వాసుకి యొక్క ప్రేమమయ వాక్కులను ఆలించిన ధర్మనందనుడు తన వృత్తాంతమంతటిని నాగరాజునికి విన్నవించెను. వాసుకి ఆ బాలుని తనతో పాటు ఆదిశేషుని సన్నిధికి రమ్మని పిలువగా, ధర్మనందనుడు, దేవా, నేనొక కిరాతునికిచ్చిన వచనమునకు బద్ధుడయ్యున్నాను. సత్యవ్రతమున దీక్ష వచనబద్ధుడనైన నేను ఇక్కడి నుండి కదలజాలను, నన్ను మన్నింపుడు అని విన్నవించెను. ధర్మనందనుని సత్యనిష్టను చూచి వాసుకి హృదయము ఆనందముతో పరవశించినది. బాలుని ఆశీర్వదించి వాసుకి ఆదిశేషుని కొలువునకు చేరెను. యథావిధిని ఆదిశేషునకు నమస్కరించి ఆ ప్రభుని యాజ్ఞగుని సముచితాసనముపై కూర్చుండెను. ఆ సభలో అన్ని లోకములలోని ధర్మవర్తనులైన మునుల మరియు రాజుల ప్రసంగములు, చర్చలు విశేషముగా జరిగినవి. అప్పుడు సర్పరాజైన వాసుకి సభామధ్యమున నిలిచి, ఓ సభాసదులారా, సత్యసంధుడు ధర్మనిరతుడైన వాడు ఇప్పుడు ఈ లోకములో ఎక్కడ ఉన్నాడు? వెదుకనవసరము లేదు. సర్వాధిక సత్యవ్రతుడు ధర్మనిష్టాగరిష్ఠుడునైన ఒక వైశ్యబాలుడు బ్రాహ్మణ సంరక్షకుకై తన దేహమును బలి పెట్టుటకు నిశ్చయించుకొని వచనబద్ధుడై ఈ పాతాళ బిలద్వారముకడనే ఉన్నాడు. అతడు తన నుండి మాట తీసుకొనిన వ్యాధునికై నిరీక్షించుచు సత్యవ్రతమును పాలించుచున్నాడు అని పలికెను. అంతటా ఆదిశేషుడు జరిగిన ఉదంతమును దివ్య దృష్టితో తిలకించి ఆ విషయమును వాసుకి తెలిపి ధర్మనందనుని తన సన్నిధికి తోడ్కొని రమ్మని ఆదేశించెను. వాసుకి వెంటనే ఆ బిలద్వారము యొద్దకు తిరిగి వచ్చి ధ్యాన నిమగ్నుడైన ధర్మనందనునితో, ఓ పుణ్యశీల, నిన్ను సహస్రపణి శోభితుడైన ఆదిశేషుడు చూడగోరుచున్నాడు. ఓ కుమారా, ప్రజాశ్రేయోభిలాషి అయిన భద్రుడను రాజు వేటకై అడవికి వచ్చి నీ నుండి వచనముగొన్న కిరాత కాపాలికుని సంహరించినాడు. కనుక నీవు నాతో వచ్చుట వలన వచన భంగము గాని ధర్మహాని గాని కలగనేరవు అని నచ్చజెప్పి ధర్మనందనుని తన వెంట రసాతలమునకు గొనిపోయెను. ఆ పాతాళమున ఆదిశేషుని సభయందు ప్రవేశించిన ధర్మనందనుడు నాగాది నాయకులచే సంస్తుతింపబడుచు కొలువుదీరియున్న సహస్రపణీంద్రుని చూచి పులకిత దేహుడై విధముల ఆయాదిశేషుని ప్రస్తుతించెను. అనంతుడు ఆ బాలుని సత్యనిష్టకును ధర్మనిరతికిని మిక్కిలి సంతసించిన వాడై ఇష్టము వచ్చిన వరము కోరుకొనుమని అనుగ్రహించెను. ఆదిశేషుని అనుగ్రహమును పొందిన ధర్మనందనుడు అమితానందభరితుడై, ఓ జగదీశ్వర, దయామయ, నాకు యుగ కాలాదుల జ్ఞానమును, సృష్టి క్రమమును, సృష్టికి మూలమైన పరతత్వము యొక్క జ్ఞానమును మరియు మా వంశోత్పత్తి చరిత్రను తెలియజేసి నన్ను కృతార్థుని గావింపుము అని ప్రార్థించెను. ఆ బాలుని జ్ఞాన జిజ్ఞాసను చూచి ఆనందించిన ఆదిశేషుడు వానిపై కరుణ వహించి ఈ విధముగా చెప్పనారంభించెను. యుగ కాలాదుల వివరణము. ఓ చిన్నవాడా, సమాహిత చిత్తుడవై వినుము. కృతయుగమునకు 16,28,000 సంవత్సరములు, త్రేతాయుగమునకు 12,80,8,000 సంవత్సరములు, ద్వాపర యుగమునకు 8,64,000 సంవత్సరములు, కలియుగమునకు 4,32,000 సంవత్సరములు అని కాల ప్రమాణములు చెప్పబడినది. ఈ 4 యుగములు కలిసి మహాయుగమనబడుచున్నది. అట్టి మహాయుగముల 71 కలిసి ఒక మన్వంతరమగును.
ఆ మన్వంతరమే ఇంద్రకల్పమని కూడా పిలువబడుచున్నది. 14 ఇంద్రకల్పములు గతించినచో బ్రహ్మకొక దినమగును. ఇట్టి పరిమితి గల 100 సంవత్సరములు బ్రహ్మదేవుని ఆయుర్దాయ పరిమితి. అది ఏ బ్రహ్మకల్పమనబడుచున్నది. 100 బ్రహ్మకల్పములు గతించినచో దీర్ఘాయువను మునీంద్రునికొక దినమగును. 27 కోట్ల దీర్ఘాయు మునీంద్రుల గతించినచో రోమశాక్యమౌని యొక్క ఒక రోమము ఊడిపోవును. 30 కోట్ల రోమశాక్యమును అంతరించినచో అష్టావక్రముని యొక్క ఎముక ఒకటి జీర్ణించును. అష్టావక్రమునులు 40 కోట్లు గతించినచో పాదద్రగ్నునికి క్షణకాలమగును. అట్టి పాదద్రగ్నములు 20 కోట్ల మంది గతించినచో అనంతకాల స్వరూపిణి అయిన ఆదిశక్తియౌ మహాకాళికి నిమిష కాలము కన్నా తక్కువ యగునని మహర్షులు చెప్పిరి. ఆదిశక్తి అనంతకాల స్వరూపిణి. కాలస్వరూపమైన ఆ పరాశక్తినే మహాకాళి అనినారు పెద్దలు. సమస్తము కాలమునందే లయమగునుగాన మహాకాళిని లయకారిణి అనినారు. అనంతకాలము యొక్క పరిమితిని ఎవ్వరునూ గణించలేరు. అట్టి కాలము యొక్క అనంతవు తత్వమును గూర్చి ఒక భావన కలిగించుటకై పైన చెప్పి దీర్ఘాయువు రోమశాక్యముని, అష్టావక్రముని, పాదద్రగ్నుని మున్నగు వారలని కల్పించి వారి ఆయు ప్రమాణములను తమ మేధాశక్తిచే ఊహించి మహర్షులు చెప్పుట జరిగినది. పైగా ఇట్టి ఊహాతీతమైన మొత్తము కాలము ఆదిశక్తి అయిన మహాకాళికి నిమిష కాలము కంటే తక్కువ యగునని చెప్పి కాలము అనంతమగు అవగాహన కల్పించబడినది. వత్స ధర్మనందన, అనంతమగు కాలమే పరమాత్మ స్వరూపము. కాలము యొక్క మహత్వము వర్ణనాతీతము. పోయిన ధనమును, ఆరోగ్యమును, విద్యను, రాజ్యమును తుదకు ప్రాణమునైనను తిరిగి పొందవచ్చును గాని గడిచిపోయిన యొక్క క్షణకాలమునైనను తిరిగి సంపాదించజాలము. గతించిన కాలమును తిరిగి తెచ్చుట అసంభవము. కాలమత్యంత వేగము గలది. కాలో అశ్వో వహితి, కాలమును అశ్వము పరిగెత్తుచున్నది అని అధర్వణ వేదము పలికినది. గడిచిపోవచున్న ఒక్క క్షణమందు కుబేర సంపత్తి దాగియున్నదను సత్యమును గ్రహించవలనని పెద్దలు బోధించిరి. కనుక సమయ సంపద యొక్క మహత్వము నెరిగి దానిని సదుపయోగపరుచుకొనువాడు కాలస్వరూపిణి అయిన మహాకాళి కృపకు పాత్రుడై జీవనమును సార్థకమునర్చుకొని సామ్రాజ్యమును పొందగలరు. దైవ స్వరూపమగు కాలమును వ్యర్థము చేసుకొనువాడు వ్యర్థ జీవనుడై నశించును. అయ్యాదిశక్తి యొక్క తత్వమును గూర్చి యొకింత వినుము. సావై సర్వస్య జగతః అద్య స్రష్టా హి రక్షిత అంతఃసర్వగతా సూక్ష్మ శక్తిర్నిత్యా మహేశ్వరి ఆధార జగతా సేవ్య సాక్షి సర్వసురాధిప సహీ శేషశ్చ విశ్వేషి బహుబాహుర్బహోదర ఆగమానాంచ సర్వే సావేదానామప్యగోచర శృణ్యోత్యకర్ణపి సమస్తమే తత్పశ్యన్న చక్షు బహిరంతరశ్చ భవత్యపాదా పిచ సర్వగామిని దదాత్యహస్తః స్వయమాదదాతి స్వయం నిమిత్తం జగతః ఉపాదానంచ కారణం అంతర్ముఖైర్వీక్ష్యతే సా దహరాకాశ నిష్ఠిత. అనంతకాల రూపిణి అయిన మహాకాళియగు ఆదిశక్తియే బహిరంతములలో వ్యాపించియున్న సర్వాంతర్యామిని. ఆ శక్తియే సూక్ష్మయై నిత్యయై సర్వ జగత్ సృష్టికి ఆదియై రక్షకియై సమస్తమునకు ఆధారమై సర్వసాక్షియై సకల విశ్వ సంసేవ్యయై సమస్త దేవదేవేశియై విరాజిల్లు పరాశక్తి. ఆమెయే అనేక బహూదర వక్త నేత్రముల గలదై ఆగ నిగమాతీత వేదినియై అఖిల సృష్టి స్థితి లయకారిణియై అంతర్ముఖులైన యోగివరుల హృదయాకాశముల యందు వారిచే చూపబడు పరమేశ్వరి. జగత్తులు లయము పొందినను బ్రహ్మాదులంతరించినను సమస్త సముద్రములేకమైనను
విశ్వమందంతటను అంధకారమావహించి తమస్వరూపమున గుణ సామ్యము పొందినను పరంజ్యోతి అయిన ఆ పరాశక్తి ఎల్లెడలా వ్యాపించు మహాతేజస్సుతో విరాజిల్లుచుండును. ఈ శక్తి తన చేత కల్పించబడిన మహాతత్వమును సృష్టించినది. అనంతరము ప్రసిద్ధమైన మహదహంకారమును సృష్టించినది. అటుపై అహంకారమున తమస్సు, రజస్సు, సత్వములను సృష్టించినది. తానే తన అలౌకిక మాయాశక్తితో తమోగుణ ప్రధానుడైన ఈశ్వరుని, రజోగుణ ప్రధానుడైన బ్రహ్మను, సత్వగుణ ప్రధానుడైన విష్ణువును ప్రభవింపజేసినది. అంతటా ఆ పరాశక్తి బ్రహ్మకు 4 వేదములను జగసృష్టియందు నేర్పరితనమును ప్రసాదించినది. విష్ణువునకు లోక రక్షణమునకై చక్రాయుధమును నొసంగినది. ఈశ్వరునకు జగత్సంహారక శక్తిని, త్రిశూలమును ఇచ్చి సంతుష్టాంతరంగయైనది. వత్స ధర్మనందన, ఆ దేవీ మహాత్వము బ్రహ్మాదులకే పూర్ణముగా అవగతము కానిది. సహస్ర శీర్షుడనైన నాకు కూడా వర్ణింప నలవి కానిది అని ఆదిశేషుడు చెప్పగా ధర్మనందనుడు మిక్కిలి ఆసక్తితో గుడినవాడై అనంతునకు పదే పదే ప్రణమిల్లుచు, ఓ దేవదేవా అనంత, ఆ పరాశక్తి యొక్క మహాత్వము చక్కగా తెలియజేయుటకు నీవొక్కడవే సమర్థుడవు. నాపై కరుణ వహించి నాకా పరాశక్తి యొక్క మహాత్వమును, ఆ జగన్మాత దివ్య గాథలను తెలియజెప్పుము అని ప్రార్థించెను. అప్పుడాదిశేషుడు కరుణాంతరంగుడై, నాయన ధర్మనందన, పూర్వమొకప్పుడు సాక్షాత్తు ఆది పరాశక్తియే ఇంద్రునకు తన నిజతత్వమును గురించి వివరించి చెప్పినది. ఆ దివ్యగాథను మరియు దేవియే స్వయముగా చెప్పిన ఆ తత్వ రహస్యమును సావధానుడవై వినుము. నీకు నిస్సందేహమైన జ్ఞానము కలుగును. ఆది పరాశక్తి మహాత్వము. పూర్వము మదగర్వితులైన రాక్షసులు దేవతలతో యుద్ధము చేసిరి. పరాశక్తి యొక్క కరుణా కటాక్ష లేశ ప్రభావముతో దేవతలు జయించిరి. ఓడిపోయిన దానవులు స్వర్గ్య మర్త్య లోకములను విడిచి పాతాళమునకు పారిపోయిరి. విజయ గర్వముతో విర్రవీగిన దేవతలు మోహవశులై తమ తమ పరాక్రమముల నభివర్ణించుకొనుచు పరాశక్తి ప్రభావమును విస్మరించి సృజన, పాలన, లయములకు కూడా తామే కర్తలమనియు, తమకన్నా మహిమాన్వితులైన వారు వేరెవ్వరునూ లేరనియు ప్రగల్భములు పలికిరి. పరాశక్తి వారి గర్వమును తొలగించి వారిని కరుణించవలెనను సంకల్పముతో ఆ దేవతల ముందు తేజోమయమగు యక్ష రూపమున ప్రత్యక్షమయ్యెను. కోటి చంద్రులు ఒక్కమారు ఉదయించినప్పుడు విలసిల్లు చల్లని కరుణా కటాక్ష మాలికా విన్యాసముతో, కోటి సూర్యుల మహాతేజముతో, కోటి మెరుపు తీగల ప్రకాశమునకు సమానమైన వెలుగుతో ప్రకాశించుచున్న ఒక అపూర్వ మహాతేజ పుంజమును తమ ఎదుట తిలకించి దేవతలు ఆశ్చర్యచకితులైరి. అందరునూ ఒకచోట చేరి దాని తత్వమును గూర్చి విచారణ చేయసాగిరి. చివరకు ఆ యక్ష శక్తినే సమీపించి అది ఏమని ఆ శక్తినే ప్రశ్నించుట యుక్తమని నిర్ణయించిరి. సర్వేశ్వరుడైన ఇంద్రుడు అగ్నిని పిలిచి, ఓ అగ్నిదేవా, మాకు ముఖస్థానములో వెలుగొందువాడను నీవే గనుక నీవు పోయి ఆ అద్భుత ప్రకాశతత్వమును తెలుసుకొని రమ్ము అని ఆదేశించెను. దేవతలలో తానే అగ్రగణ్యుడనని భావించిన అగ్ని వేగముగా ఆ తేజోమూర్తి ఎదుటకు పోయి నిలిచెను. తన ఎదుట నిలిచిన అగ్నిని చూచి, ఆ జ్యోతిస్వరూపిణి నీవెవడవు, నీకు గల శక్తి ఎట్టిదో తెలుపుము అని ప్రశ్నించినది. అంతటా అగ్ని, నేను జాతవేదసుడను, లోకములో దేనినైనను కాల్చి భస్మము చేయగల శక్తివంతుడను అని బదులు పలికెను. అంతా ఆ పరంతేజము ఒక తృణమును ఆ అగ్ని ముందు బడవేసి లోకములను కాల్చు శక్తి నీకున్న ఎడల ఈ తృణమును కాల్చుమని అడిగెను. హుతాశనుడు తన శక్తినంతటినీ వినియోగించి కూడా ఆ గడ్డిపోచను కాల్చజాలక సిగ్గుతో సురల చెంతకు వెడలిపోయెను. అగ్నిదేవుని భంగపాటు గూర్చి విన్న ఇంద్రుడు వాయుదేవుని పిలిచి, ఓ వాయుదేవా,
నీకు లోకమంతటను నిండియున్నావు. నీ వల్లనే సృష్టి ప్రాణవంతమగుచున్నది. జీవులకు ప్రాణములై వారి శక్తులను ధారణ చేయుచున్నావు. తెలియరాని తత్వముతో ప్రకాశించుచున్న ఆ మహాతేజము యొక్క సత్యమును తెలుసుకొనుటకు నీవే సమర్థుడవు. నీవు పోయి ఆ తేజోరహస్యమును తెలుసుకొని రమ్ము అని ఆదేశించెను. ఇంద్రుని మాట విని వాయువు ఆ తేజోమూర్తి వద్దకు వెళ్లి తనను గూర్చియు తన శక్తిని తెలియజెప్పెను. అంతా ఆ జ్యోతి స్వరూపము యథాపూర్వము వాయువు మందు తృణమును ఉంచి దానిని కదల్చమని అడిగినది. కాని వాయుదేవుడా, గడ్డిపోచను ఇసుమంతైనను కదల్చలేక సిగ్గుపడి దేవతల యొద్దకు వెడలిపోయెను. మిగిలిన దేవతలందరూ తమ మిథ్యాగర్భము తెలుసుకొన్నవారై ఆ ప్రకాశరూపమైన యక్షకడకు వెళ్ళుటకు సాహసించలేకపోయిరి. తుదకు ఇంద్రుడే ఆ యక్షను చూడబోయెను. కాని ఆ యక్షరూపము అతనికి కనిపించలేదు. ఇంద్రుడు తనకు కలిగిన పరాభవమునకు మిక్కిలి చింతించెను. జరిగిన అద్భుత కృత్యము పరాశక్తి లీలా విలాసమని తుదకు గ్రహించి ఆ జ్యోతితత్వమును మనసా శరణు వేడుకొనెను. అప్పుడా ఆకాశము నుండి, ఓ ఇంద్ర, మాయా బీజమును జపించుము అని అశరీరవాణి వినిపించినది. ఇంద్రుడు సుదీర్ఘకాలము మాయా బీజ జపధ్యాన నిమగ్నుడయ్యెను. చివరకు చైత్రమాసములో నవమి తిథి నాడు ఆ మహాతేజము తిరిగి ఆవిర్భవించినది. ఆ తేజోమండల మధ్యమున నవ యౌవనవతి అయిన ఒక కుమారిని ఇంద్రుడు దర్శించెను. ఆ కన్య కుసుమము వంటి ఎర్రని శరీరకాంతితో, అప్పుడే ఉదయించుచున్న కోటి సూర్యుల ప్రకాశముతో, బాలచంద్రుడు శిరోమకుటముపై ఆభూషణమై అలరారుచుండగా పాశాంకుశ వరదాభయ ముద్రలను దాల్చిన చతుర్భుజములతో, సర్వాధిక సుందరియై, భక్తజన కల్పవల్లియై, సర్వాలంకార శోభితయై, త్రినేత్రయై, భువనేశ్వరియై దర్శనమిచ్చినది. 3 కన్నులతోనున్న ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మను చూచిన ఇంద్రుని సహస్ర నేత్రముల నుండి ఆనందాశ్రువులు వారినవి. అంతనాతడు ఆ జగదీశ్వరి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామములాచరించి, ఓ శోభన రూపిణి, నీ తత్వమేమిటో తెలుపుము అని ఆ యమ్మను ప్రార్థించెను. ఆదిశక్తి తత్వదర్శనము. అంతా ఆ పరాశక్తి ఇంద్రునిపై కరుణ వహించి, ఓ సురరాజా, సావధానుడవై వినుము. సంపూర్ణ కారణములకు కారణభూతుడైన బ్రహ్మము నా రూపమే. అది సర్వసాక్షి నిరామయము. సమస్త వేదములు ఏ పదమును చెప్పుచున్నవో, సమస్త తాపసులు కేది ధ్యేయమై యున్నదో, దేనిని పొందవలెనను అభిలాషతో యోగులు మహర్షి గణములు బ్రహ్మచర్యాది కఠినాచరణములను పాలించుచున్నారో, ఆ అభీప్సిత పదమును సంక్షిప్తముగా తెలియజేయుచున్నాను. ఓం అను ఈ ఏకాక్షరము నిత్య బ్రహ్మమయ్యున్నది. ఇదే హ్రీం మాయా స్వరూపమయ్యున్నది. ముఖ్యముగా ఓం మరియు హ్రీం నా మంత్రమునకు ప్రధాన బీజములయ్యున్నవి. నేను వీనితో సంపూర్ణ ప్రపంచమును నిర్మించుచున్నాను. పరాపర ప్రకృతి రూపిణినైన నేనే సచ్చిదానంద నామకురాలునైయున్నాను. మాయా, ప్రకృతి అను నామములు నాయందే కల్పింపబడినది. ఆ మాయను, పరాశక్తిని, శక్తిమతియగు పరమేశ్వరిని నేనే. చంద్రుని నుండి వెన్నెల వేరుగానట్లు నా మాయ నాకు వేరుగాదు. నా ఈ మాయ సామ్యావస్థ గలది. కల్ప ప్రళయము జరిగినప్పుడు నాచే సృష్టించబడిన ఈ ప్రపంచమంతయు నా యందే లీనమగును. మరల ప్రాణుల కర్మ పాకవశమున సృష్టి జరుగుచుండెను. నా రూపములు సగుణము, నిర్గుణములను 2 విధములు. నిర్గుణము మాయారహితమైనది, సగుణము మాయా సహితమైనది. నేను ఎల్ల జగత్తులను సృజించి వానియందు ప్రవేశించి వారి వారి కర్మలను కనుగుణముగా
జీవులను నిరంతరము ప్రేరేపింతును. నేను మిమ్ములను కొయ్య బొమ్మల వలె ఆడించు ఆదిశక్తిని. అట్టి సర్వాత్మికనైన నన్ను మీరు గర్వముచే మరచి మోహగ్రస్తులైనారు. మిమ్ములను అనుగ్రహించుటకే నా యక్షరూప తేజము ఆవిర్భవించినది. మీరిక దేహాభిమాన గర్వములను విడచి నన్ను శరణు పొంది ధన్యుల కండు అని ఆదిపరాశక్తి ఇంద్రునకు తన నిజతత్వమును గూర్చి తెలియజేసినది. ఇట్లు ఆదిశేషునిచే ధర్మనందనునకు చెప్పబడిన దేవీతత్వ దర్శనమును సూతుడు నాడు శౌనకాది మహామునులకు తెలియజేసెను. ఆ పరమ పవిత్ర విషయములనే మీకిప్పుడు నేను విశదపరిచితిని అని సాలంకాయన మౌని మణిగుప్తాదులకు ఎరుకపరచి, నాయనలారా, మీకొక విశిష్ట విషయమును తెలుపుచున్నాను. యక్ష గణాధిపతియగు కుబేరుని అంశారూపులై విరాజిల్లుచు కుబేరాంశజులని పేరొందిన మీ వంశీయులు ఆది నుండి పరాశక్తికి ప్రియభక్తులు. పరాశక్తి ఇంద్రాది దేవతలకు తేజోమయమైన యక్షరూపమున ప్రత్యక్షమైనదనిన విషయము దేవీ భాగవతమందు సుస్పష్టముగా తెలియజేయబడినది. ఈ ఉదంతము పరాశక్తికిని మీ వైశ్యవర్ణమునకును గల అవినాభావ సంబంధమును తెలియజేయుచున్నది గదా. ఓ వైశ్యోత్తములారా, పరాంబిక పరాశక్తి విలసితమగు మీ వైశ్యవర్ణము మిక్కిలి ధన్యము. ఆ దేవీతత్వ మహాత్వములను వినువారు పఠించువారు ధన్యులై మోక్ష మార్గమును పొందగలరు. ఇది నిశ్చయము.